నమస్తే గ్రేటర్ గుంటూరు వాయిస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ బులెటిన్ లో హెడ్లైన్స్. ఎనిమిదేళ్ల దేవాంశ్ కూడా రిమాండ్ రిపోర్ట్ లో తప్పులు చెబుతాడు. నారా బ్రాహ్మణి. ఏఎంబీలో నవీన్ పోలిశెట్టి హంగామా, ఫ్యాన్స్ తో రచ్చ రచ్చ. సంస్కృతంలో పాట పాడి మోడీకి బర్త్డే విషెస్ తెలిపిన యువతి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఆయన కోడలు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ భార్య బ్రాహ్మణి తీవ్రంగా ఖండించారు. 8 ఏళ్ల తన కుమారుడు దేవాంశ్ కూడా రిమాండ్ రిపోర్టులో తప్పులు చెప్పేస్తాడని, అంత దారుణంగా ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం రాజమండ్రిలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి భారీ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ, ఈ కష్ట సమయాల్లో తమ కుటుంబానికి టీడీపీ పార్టీ, రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారన్నారు. ఇప్పుడు తాము ఒంటరి కాదన్నారు. లోకేష్ ఢిల్లీలో, తాము రాజమండ్రిలో, తన కుమారుడు హైదరాబాద్లో, మామ జైలులో, ఇలా మా కుటుంబం సభ్యులం చెల్లా చెదురయ్యామని, అయినా తాము ఒంటరి కాదన్నారు. తమకు తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారన్నారు. ఒక నాయకుడి కోసం అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు చేయడం తాను ఎప్పుడూ చూడలేదని, తప్పకుండా మేము న్యాయంగా బయటకు వస్తామని బ్రాహ్మణి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు, లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు, మీరేమో రాజమండ్రిలో ఉన్నారు, మీ బాబు ఒంటరిగా హైదరాబాద్లో ఉన్నారు. మీ కుటుంబం ఇంత స్థాయి కుటుంబం ఇలా ఈ స్థితిలో ఉంటుందని మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? మేము ఊహించుకోలేదండి ఇలా ఉంటుందని. మా అత్తగారు ఎవరైతే ఇప్పుడు దాకా బయటికి రాలేదో, పాలిటిక్స్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదో, ఎప్పుడు చాలా డిగ్నిఫైడ్గా ఉండేవారు, ఆవిడ మొట్టమొదటిసారి బయటకు వస్తున్నారు. ఇక్కడ రాజమండ్రిలో ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా రాజమండ్రిలోనే ఉన్నారు. నేను విజయవాడ రాజమండ్రి మధ్యలో తిరుగుతున్నాను. అటు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు. హీరో నవీన్ పోలిశెట్టి హైదరాబాద్లో ఏఎంబీ మాల్లో సందడి చేశారు. తాను ఇటీవల నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్లో భాగంగా ఏఎంబీ మాల్కు వచ్చి నవీన్ ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఫ్యాన్స్తో హంగామా చేశాడు. తన సినిమాను ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. Dr. Ramanashri, IUI. Okay. Yeah, please. I'm an infertility specialist. I never enjoyed IUI doing so. ఎవరు ఎక్కడికి? ఇక్కడేనా? దానికి మైండ్ ఉంది. నుంచి ఈ సినిమా చూడాలనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఇక్కడ కుదరడం, దానికి మీ షో కావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మీరు కర్నూలు నుంచి వస్తున్నారని కనుక్కొని షోకి వచ్చాను. ప్రధాని నరేంద్ర మోడీకి ఓ యువతి వినూత్నంగా విషెస్ తెలిపింది. ఆదివారం సెప్టెంబర్ 17 మోడీ పుట్టినరోజు సందర్భంగా యశోభూమి కన్వెన్షన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ సెక్టార్ 25 మెట్రో స్టేషన్ వరకు ఢిల్లీ ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ లైన్ను పొడిగించారు. ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ప్రధాని మోదీ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రోలోని ప్రయాణికులు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో ఓ యువతి సంస్కృతంలో పాట పాడి విషెస్ తెలియజేసింది. యువతి పాటకు మోదీ సైతం ఫిదా అయ్యారు. మెట్రోలోని ఇతర ప్రయాణికులు సైతం ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీకి తన పాట ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిందో యువతి. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 21 నుంచి మరికొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులపై తీవ్ర పనిభారం పెరిగిందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు నగరంలోని రెవెన్యూ భవన్లో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. వచ్చే నెల 1వ తేదీ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సమావేశాలను జిందాబాద్ రెవెన్యూ ఉద్యోగుల
అవగాహన సంస్థ గుంటూరు ఆధ్వర్యంలో స్థానిక అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో సోమవారం ఆరోగ్య సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య రంగంలో నిష్ణాతులైన డాక్టర్లు ప్రసంగించారు. సలహాలు అనుభవైద్యులైన డాక్టర్లచే సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి శరీరంలో ప్రతి చిన్న సమస్యకి డాక్టర్ సలహాలు ఎంతో అవసరమని కొనియాడారు. మన డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 2 రోజుల క్రితం రెక్టిఫై అవుతుంది. కూర్చోండి సార్, కూర్చోండి మాస్టర్, కూర్చోండి. సిటీ కేబుల్ వాళ్ళ కోసం వచ్చే ఒక డబ్బు తీసుకురావడానికి చాలా ఖర్చు. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నేను అంటాను ఒక 20 years అయిపోయిన తర్వాత ఆ డ్రగ్ మార్కెట్లో వదిలితే అప్పుడు యాక్చువల్ కాస్ట్ ఎంత ఉంటే అదేదో మంచి రకం కాదనో లేకపోతే స్టాండర్డ్ కాదని అనుకోకూడదు. 20 years అయిపోయి ఇప్పుడు మరి డాక్టర్ గారు కూడా వచ్చేసారు. చాలా హిస్టారికల్ గా 5000 సంవత్సరాల నుంచి ఉందనండి. 3000 సంవత్సరాల నుంచి దానికి సంబంధించిన ఆధారాలు చాలా ఉన్నాయి. కానీ విదేశీయుల పరిపాలనలో వచ్చిన తర్వాత, ఆంగ్లేయుల పరిపాలన వచ్చిన తర్వాత మన దేశీయ వైద్యానికి ప్రాధాన్యత తగ్గింది. కానీ పూర్తి అస్తిత్వం కోల్పోలేదు. 5000 సంవత్సరాల కిందట ఏ మందులైతే ఆనాటి మహర్షులు కానీ పెద్దలు తయారు చేయడానికి ఫార్ములేషన్స్ ఇచ్చారో అవే మందులు ఇప్పటికీ తయారవుతున్నాయి. అవే రిజల్ట్స్ అప్పటికి ఇప్పటికీ కనిపిస్తున్నాయి. పూర్తి అస్తిత్వం అయితే లేదు, కానీ ప్రాబ్లం చాలా తగ్గింది. టీడీపీ జనసేన పొత్తుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ఆయన ఫ్యామిలీ కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తప్పు చేశారని, సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్కిల్ స్కామ్ మాత్రమే కాదు, ఇంకా అనేక కుంభకోణాలు చంద్రబాబు చేశారని ఆయన ఆరోపించారు. ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు ఈసారి మాత్రం అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసన్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఏదో జరిగిపోతుందన్నారు. చివరికి ఏమైందో అందరికీ తెలుసన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం అన్నారు. ప్రజలు మా పక్షాన ఉన్నారన్నారు, వారి పక్షాన లేరన్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఏమో అయిపోతుంది అన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోయారని అనేక స్కామ్లు చేశారన్నారు. ఇక్కడ తీర్మానం చదివారు. 14వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి వెళ్ళి వచ్చి బయట మీటింగ్లో, ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. ఏమని అనౌన్స్ చేశారు? తెలుగుదేశం పార్టీ జనసేన ఇక కలిసే వస్తుంది. ఇప్పుడు దాకా ఈ నిర్ణయం తీసుకోలేదు, నేను ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాను. పచ్చి అబద్ధం. ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం. ప్రజల కన్నా కూడా ఆ పార్టీ నాయకుల్ని, ఆ పార్టీ కేడర్ని మోసం చేసేటటువంటి మాట అది. అప్పుడే తీసుకున్నాడు నిర్ణయాన్ని. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు నిర్ణయం తీసుకున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి మేము చెప్తున్నావు మీ ఇద్దరు కలిసే వస్తారని చెబుతున్నాం. కలిసే రావాలని కూడా మా కోరిక, దానిలో ఏ విధమైన సందేహము లేదు. మీరు కలిసి వస్తారని తెలుసు, కలిసి వస్తేనే దానిలో మజా ఉంటుందని తెలుసు, కలిసి వస్తేనే ఓడించి మళ్ళా తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని మేము కూడా ఉద్దేశపూర్వకంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ సందర్భంలో తీసుకున్నాను, మొన్నటిదాకా ఆలోచన చేశాను అనేటువంటి మాట మాట్లాడి వారి కేడర్ని తప్పుదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయమని, ఇది జన సైనికులు ఆలోచించవలసిందిగాను నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అప్పుడు ఇంకో మాట కూడా మాట్లాడారు. ఏది మాట్లాడినా ఒకటైతే వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆధారాలు లేకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం దారుణమని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేబినెట్ ఆమోదం తెలిపిందని మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఆచార్య ఎన్జి రంగా విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 6వ రోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలో మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై అవినీతి బురద చల్లి యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారని ఆరోపించారు. 2019
సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిందని చెప్పుకున్నారని, ఇప్పుడు అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 2070 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారే తప్ప ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయో ఇప్పటి వరకు తెలుపలేదన్నారు. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దూడిపల్లి అనంత కుమార్ గారి నాయకత్వం, ఖండించాలి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును, ఖండించాలి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును. రాబోయే రోజుల్లో ఐటీదే రాజ్యం. యువత ఐటీ చదువుకుంటే, ఇంజనీరింగ్ చదువుకుంటే భవిష్యత్తు ఉంటుందని చెప్పి దూరదృష్టితో 30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో 350 ఇంజనీరింగ్ కాలేజీలు కొత్తగా పెట్టి ఈనాడు యువకులు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. హైదరాబాద్లో వేల సంఖ్యలో యువకులు ఉద్యోగాలు చేస్తున్నారంటే, బెంగళూరులో వేల సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్నారంటే, చెన్నైలో వేల సంఖ్యలో చేస్తున్నారంటే, పూణేలో చేస్తున్నారంటే, అదే రకంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లక్షలాది యువత భవిష్యత్తుని దొంగలో తుక్కే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఉద్యోగాలు మీరు ఇవ్వలేరు, ఉద్యోగ అవకాశాలు మీరు కల్పించలేరు. అటువంటి సంస్థని ఈనాడు మరి అసత్య ప్రచారాలతో, నిరాధారాలతో ఈ వ్యవస్థనే పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మీరు అడ్డుకోవచ్చు, పోలీసు వాళ్ళు, కానీ ప్రజలను మీరు అడ్డుకోలేరు. రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేకతని మీరు చవి చూసే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నారు. ప్రాణం పోయేంత వరకు మీతోనే ఉంటాం. 40 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు మీతో ఉన్నాం. ఈ ప్రాణం పోయేంత వరకు మీతోనే ఉంటాం. ఓకే. ఇప్పటికీ సరిగ్గా 10 చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి విధానం చూస్తుంటే వారు కేసులో అన్వేషించడం కంటే ఎక్కువగా వాళ్ళు ఎందుకు కేసు పెట్టారని సమర్థించుకోవడానికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ వ్యవస్థగా పనిచేస్తున్నారనేది మరోసారి ఎప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఆధారం ఉంటే అరెస్ట్ చేస్తారు. నిరాధారంగా ఏ ఆధారం లేకుండా ఒక ముఖ్యమంత్రి, అందులో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ప్రశ్నించే అధికారం ఏ వ్యవస్థకి, ఏ సంస్థకు లేదు. అయినా కూడా వీళ్ళు అతీతంగా ముఖ్యమంత్రి గారిని మరి ప్రశ్నించే రకంగా గారి పరిపాలనకి ఈనాటి పరిపాలనకి చాలా వ్యత్యాసం ఉంది. దేంట్లో కూడా పొంతం లేదు. మనం మోసపోయాము ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు విని అనే ఉద్దేశంతో ప్రజలు చంద్రబాబు నాయుడికి లక్షలాదిగా సాంఘీభావం తెలుపుతూ ఆయన సభలకి లక్షలాదిగా జనం మరి ఈనాడు పోటెత్తి వస్తుంటే, అదే రకంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక ధీరోచితమైన కార్యక్రమాన్ని పూనుకున్నాడు. మరి సుమారుగా 400 రోజులు పాదయాత్ర 4000 కిలోమీటర్లు నడవాలనే ఉద్దేశంతో
కుప్పం నుండి ప్రారంభించి మొన్న రాజోలు వరకు సుమారుగా 2800 కిలోమీటర్లు 209 రోజుల్లో ఆయన పూర్తి చేస్తే ప్రజలు కూడా ఆయన బ్రహ్మరథం పెట్టారు. ముఖ్యంగా మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో రావటం, ఇదేదో మార్పు జరిగిపోతుంది, తండ్రి కొడుకులు కలిసి ప్రజల్ని మార్పు చేసేస్తున్నారు, అసలు ఇద్దరిని బయట తిరగకుండా చేయాలనే కుట్రతో, రాజకీయ కుట్రతో, కక్షతో ఈనాడు ఏ ఆధారాలు లేకుండా 2 సంవత్సరాల క్రితం 2021లో మరి నమోదైన కేసులో 36 మందిని ముద్దాయిలుగా పెట్టి అందరూ కూడా బెయిల్లో బయటకు వచ్చేస్తే అటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో చేతులు మారిన వందలాది కోట్ల రూపాయలని అసత్య ప్రచారంతో, నిరాధారాలతో, ఎటువంటి ఆధారాలు లేకుండా ఈనాడు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గాంచి ఈనాటి వరకు కూడా ప్రపంచ దేశాల్లో ఎవరైనా పెద్దలుంటే ఎక్కడయ్యా. గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు మేరుగు నాగార్జున, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంబూరు శంకర్రావుకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో మచ్చిలేని ఎమ్మెల్యేగా మంచి ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తి నంబూరు శంకర్రావు అని కొనియాడారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో డొక్కా మాణిక్య వరప్రసాద్, రాతంశెట్టి సీతారామాంజనేయులు, డిప్యూటీ మేయర్ షేక్ సజ్జీలా, రాజా నారాయణ, చైర్మన్లు, చైర్పర్సన్, వివిధ డివిజన్లలో కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జిల్లా స్టేట్ లైబ్రరీ చైర్మన్ గారు, మరి చేతిలో కాగితాలు ఉండేవి. నేను ఎప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎప్పుడు సెక్రటరీలు కనపడేవాడు. అట్లాగే ఒక మంచి నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాలో దొరకటం, ఒక బలమైన నియోజకవర్గంలో నేను ఈసారి తెలుగుదేశం పార్టీ నిలబడతామని చెప్పుకునేవాళ్ళు లేకుండా చేస్తున్నాడు. వేరే పార్టీల నుంచి మిత్రుడు, వాళ్ళ కుటుంబం అంతా కూడా నాకు మంచి సంబంధాలు ఉన్న కుటుంబం, మంచి కుటుంబం నేపథ్యం నుంచి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పెద్దనాన్నగారు, వాళ్ళ నాన్నగారు చాలా కీలకమైన నాయకులు మా ప్రాంతాల్లో. తుళ్ళూరు మండలంలో శంకరరావు కుటుంబం లేకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. అక్కడ అంత మంచి కుటుంబం. పార్టీ కోసం చిన్నప్పటి నుంచి కూడా శంకరరావు బాగా పనిచేసిన వ్యక్తి, కాంగ్రెస్ వాది. కాంగ్రెస్ రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా ఎన్నో కార్యక్రమాలు చిన్నతనం నుంచి కూడా పార్టీలో నిర్వహించిన వ్యక్తి శంకరరావు శాసనసభ్యుడు కావాలని చాలా కాలంగా అనుకుంటా ఉన్నాడు. అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 19లో ఒక కీలకమైన శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడు కావడం నిజంగా మా అందరికీ చాలా సంతోషం.
మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు, స్నేహశీలి, మంచి ఆదాయం మన వ్యక్తి, దాతృత్వం వ్యక్తి. అలాంటి శాస్త్రసభ్యులు ఉండడం నిజంగా ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. మంచి బర్త్డే రోజే వినాయక చవితి రావడం అంటే విఘ్నాలన్నీ తొలగి నిర్విఘ్నంగా విజయం సాధించడానికి ఒక మంచి ముహూర్తంలో శంకరరావు జన్మదిన రావడం ఈ సంవత్సరం చాలా సంతోషంగా భావిస్తూ నా మిత్రుడు, నా బాస్ శంకరరావు వచ్చే ఎన్నికల విజయం సాధించాలని కోరుకుంటూ, ప్రత్యేకించి మనం ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కూడా విఘ్నేశ్వరుడికి పూజలు చేసి ప్రారంభిస్తున్నటువంటి సంస్కృతి మనందరికి కూడా అనాదిగా ఉన్నటువంటి పరిస్థితి. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి పెద్దలు, వ్యక్తిగతంగా నాకు కుటుంబ సభ్యుల్లాగా, ఎందుకంటే పరిచయం ఈరోజు పరిచయం కాదు, దశాబ్దాల తరబడిగా శంకరన్న కుటుంబంతో నాకు విడదీయరాని అనుబంధం, సంబంధం కలిగినటువంటి పరిస్థితులు. కళ్యాణ్ చదువుకునే రోజుల నుంచి కూడా నాతో పాటే నా రాజకీయ ఎదుగుదలలో కూడా. వినాయక చవితి పురస్కరించుకుని గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులన్నీ వినాయక చవితి పందాలతో పండగ వాతావరణం తలపించాయి. వాడవాడలా వివిధ రూపాలతో వినాయకుడు విగ్రహాలు దర్శనమిచ్చాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా నగరంలోని ఏర్పాటు చేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారు నెలకొల్పిన 25 గణపతి మహోత్సవాలు భక్తుల్ని ఆకర్షించాయి. 252 కేజీల మహాలడ్డు ప్రసాదంను స్వామివారికి సమర్పించారు. ఈ సంవత్సరం శ్రీ విజయ గణపతి నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ నగర ప్రజలందరికీ ఆ వినాయకుడు ఆశీస్సులు పుష్కలంగా అందించాలని కోరారు. అనంతరం ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పలువురు భక్తులు మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది వినాయకుడు పందాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రంథాన్ని తీసుకుంటానండి కనీసం మీద వినాయకుడి యొక్క అట్లా కొంచెం పసుపు కుంకుమ రావన్నా మీరే రావాలి, బండ్లు ఉండవు మా దగ్గర. తెలుసు వాళ్ళ సందులో ఆగా నాన్న గుంటూరు నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అన్ని విఘ్నాలు తొలగి విఘ్నంగా మనం అనుకున్న పనులన్నీ నెరవేరాలని చెప్పి ఆ వినాయక ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ తెలుగువారికి అత్యంత ఇంపార్టెంట్ అయిన పండుగ, అలాగే మొదటి పండుగ కూడా. మరి దీని తర్వాతే దీపావళి అయినా దసరా అయినా ఏ పండుగ వచ్చినా కూడా విఘ్నాలకి అధిపతి వినాయకుడు. ఆయనకు పూజ చేసుకుంటే
తప్పకుండా మన కోరికలన్నీ నెరవేరి మరి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తొలతగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, అలాగే ఈరోజు వాసవి యూత్ ఆధ్వర్యంలో మరి ఎన్నో సంవత్సరాలుగా 25వ సంవత్సరం జరుపుకుంటాం ఈ వినాయక చవితి ఉత్సవాలు. మరి మా నాగేశ్వరరావు గారు కానివ్వండి, మరి నారాయణ గారు కానివ్వండి, ఎంతోమంది అందరూ కూడా మరి దీనికి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన శుభాకాంక్షలు. మరోసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. జై జై గణేష్. ఈరోజు వాసవి వారు ఏర్పరిచిన పందిరిలో 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీగా ఈ సంవత్సరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన గుంటూరు తూర్పు పడమర నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మద్దాలగిరి గారు వచ్చి జ్యోతి ప్రజ్వలన గావించడం జరిగింది. అలాగే ప్రతిరోజు స్వామివారికి 9 రోజులు 9 అలంకారాలు ఉంటాయి. ఈసారి విజయ గణపతిగా స్వామివారిని మేము నామకరణం చేసుకొని విజయ గణపతిగా స్వామివారిని ఆరాధిస్తున్నాము. ఈసారి ప్రత్యేకంగా స్వామివారికి ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం స్పెషల్గా ఉంటుంది. అలాగే ఈసారి శనివారం 23వ తారీఖు మూలా నక్షత్రం రోజు విజయ గణపతిని విద్యా గణపతిగా స్వామిని అలంకరించి ఆ యొక్క నోట్ పుస్తకాలు కానీ పెన్నులు కానీ ప్యాడ్స్ కానీ పిల్లలందరికీ కూడా ఆదివారం వితరణ గావించదము. కావున ఈ యొక్క అవకాశాన్ని చదువుకునే పిల్లలందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే ఆదివారం మైలవరపు శ్రీనివాసరావు గారిచే విఘ్నేశ్వర వ్రతకల్పం జరుగుతుంది. ఆ యొక్క వ్రతకల్పాల్లో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. వ్రతకల్పంలో కూర్చున్న వారందరికీ కూడా మేము భోజన సదుపాయం కల్పిస్తున్నాము. అలాగే 26వ తారీఖు స్వామివారి 9వ రోజు అలంకారం ఉంటుంది. ఆ రోజు శాఖా గణపతిగా స్వామివారిని దర్శించుకుంటున్నాము. అలాగే 27వ తారీఖు ఉదయం 6 గంటలకు గణపతి హోమం, మహాసామ్రాజ్య పట్టాభిషేకం, అలాగే అన్నప్రసాద వితరణ. 28వ తారీఖు సాయంత్రం 4 గంటలకి నగరోత్సవం జరుగుతుంది. అందులో భాగంగా వివిధమైనటువంటి మేళ తాళాలతో అత్యంత కోలాహలంగా స్వామివారి నగరోత్సవం జరుగుతుంది. ఆ యొక్క అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై గణేష్, జై జై గణేష్. అందరికీ నమస్కారం. 14వ డివిజన్ పరిధిలోని వరసిద్ధి వినాయక యూత్ వారి 4వ సంవత్సర వినాయక చవితి ఉత్సవాలు కొనసాగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా 23వ తారీఖున భక్తులందరికీ వేలాదిగా అన్నదానం చేస్తున్నారు. సుమారు 3000 మందికి అన్నదానం జరగబోతున్నది. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓం గణేశాయ నమః. యువగణపతి యూత్ ఆధ్వర్యంలో 10వ గణపతి దశవ గణపతి మహోత్సవంలో జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున అదేవిధంగా జరుపుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇంకా మరి ఈ బులెటిన్ అప్డేట్స్ తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.